రాయలసీమ యాసలో మాట్లాడుకునే వారంతా ఇప్పుడు చింగ్చాంగ్ అంటున్నారు. అదేంటని కొరియా భాషలో మాట్లాడుతున్నారు. కష్టపడైనా ఇష్టంగా కొరియా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, చదువు రాని వారు సైతం దీనిపై మోజు పడుతున్నారు. ఇంతకీ అసలు అనంతపురం వాసులు ఈ కొరియా భాషపై ఎందుకు మనసు పారేసుకుంటున్నారు? కరువుకు చిరునామాగా మారిన అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ కొత్త ఉపాధి అవకాశాలు తెరిచింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ వందల మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చింది. అయితే కొరియా సంస్థ కావడం, ఇంజనీర్లు ఆ దేశానికే చెందిన వారు కావడంతో ఆ భాషకు ఇక్కడ గిరాకీ పెరిగింది. కియా పరిశ్రమలో కొలువులను అందిపుచ్చుకునేందుకు యువత ఆ దేశ భాష వైపు మళ్లుతోంది. కాస్త కష్టంగానే ఉన్నా ఇష్టంగానే నేర్చుకుంటోంది. వీరి ఆసక్తికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారికి చేదోడుగా నిలుస్తోంది. దీంతో ఎప్పుడూ రాయలసీమ యాసలో మాట్లాడుకునే యువతీ యువకులు ఇప్పుడు కొరియన్ భాషలో కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. కియా పరిశ్రమలో ఎలాగైనా అవకాశం అందిపుచ్చుకోవాలని యువత తమ నైపుణ్యానికి పదును పెడుతోంది. ఎలాంటి విద్యార్హత లేకున్నా వారికి కొరియన్ భాష నేర్పేందుకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ముందుకొచ్చింది. డాక్టర్లు, ఇంజనీర్లు, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్లతో పాటు చదువు రాని వారు సైతం ఈ భాష నేర్చుకునేందుకు ఇక్కడకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 3 బ్యాచ్ల్లో దాదాపు 300 మంది కోర్సు పూర్తి చేశారు. కొరియన్ లాంగ్వేజ్ కు సంబంధించి 4 లెవెల్స్ లో కోచింగ్ అందిస్తున్నారు. మొదటి లెవెల్ 3 నెలల కోర్స్, రెండవ లెవెల్ 6 నెలల కోర్స్, మూడవ లెవెల్లో 9 నెలల కోర్స్, నాలుగవ లెవెల్లో 12 నెలల కోర్స్ అందిస్తున్నారు. మొదటి లెవెల్ పూర్తి చేసి రెండవ లెవెల్ పై ఆసక్తి ఉన్నవారికి 2 నెలల తర్వాత రెండవ లెవెల్ కోర్స్ అందిస్తామని వర్సిటీ ప్రొఫెసర్ నాగభూషణం తెలిపారు. అనంతపూర్ జిల్లా వాసులకు ఈ కొరియన్ భాషలో తర్ఫీదిస్తే వాళ్ళ వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళ రంగాల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కొరియన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాం మా ఎస్కే యూనివర్సిటీలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో. మే 2018 నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ 3 మంత్స్కు ఒక బ్యాచ్, అట్లా 3 మంత్స్ 3 బ్యాచెస్ రన్ చేశామండి. ప్రతి బ్యాచ్లో కూడా 120 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళలో దాదాపు ఇప్పటికే మాకు ఒక 20-25 మంది దాకా మాకు వివిధ రంగాల్లో జాబ్స్ వచ్చాయి సార్. కొద్దిమంది బెంగళూరులో కానీ, కొద్దిమంది ఇక్కడ కియా చుట్టుపక్కల కానీ ఈ కొరియన్ రిలేటెడ్కి సంబంధించి ప్రయత్నించాలనుకున్నా కూడా ఈ కొరియన్ భాష నేర్చుకోవడం కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనేది మా ఉద్దేశం. కొరియన్ భాష నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయంటున్నారు యువతీ యువకులు. ట్రైనింగ్ లో మొదట కాస్త ఇబ్బంది అనిపించినా టీచర్లు అందించిన తోడ్పాటు, సహకారం ఎన్నటికీ మరువలేమంటున్నారు. కొరియన్ భాష నేర్చుకోవడం వల్ల కియా పరిశ్రమలో ఉద్యోగాలు సులభంగా వస్తాయని చెప్తున్నారు. లాంగ్వేజ్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా తర్వాత అలవాటు అయిపోతుంది సార్. డైలీ 2 అవర్స్ మా క్లాసెస్ చెప్పేవారు, 3 బ్యాచెస్. 3 మంత్స్కి మాకు మొత్తం స్టార్టింగ్ బేసిక్స్ మొత్తం వచ్చేసినాయి. తర్వాత మాకు మరీ నెక్స్ట్ లెవెల్ కూడా ఒక 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అయితే ఇక్కడ జాబ్స్కి కానీ ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఎస్కే యూనివర్సిటీలో స్టార్ట్ చేసినటువంటి కొరియన్ లాంగ్వేజ్ ఫస్ట్ 3rd బ్యాచ్లో నేర్చుకోవడం జరిగింది. సో చాలా బాగుంది. ఇక్కడ నేర్చుకోవడం వల్ల చాలామందికి కియాలోనే కాకుండా చుట్టుపక్కల చాలా కొరియన్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు రాక వచ్చిన ఓ పెద్ద పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉపాధి బాటలో ముందుకు సాగుతున్నారు అనంతపురం జిల్లా వాసులు. కియా సంస్థలో వారు కోరుకున్న ఉద్యోగం సాధించి టార్గెట్ రీచ్ అవ్వాలని మనము కోరుకుందాం.